తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏలూరు మురళీకృష్ణారెడ్డి, వేలూరు కళ్యాణ్ రెడ్డి, టీడీపీ నాయకులు, తిరుపతి జిల్లా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఏలూరులో కూడా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ర్యాలీ కూడా చేపట్టారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పటి వరకు కూడా మీరు దేశవ్యాప్త నిరసనలు చేస్తూనే ఉన్నారు, కానీ అమిత్ షా కేంద్రం కానీ అమిత్ షా కానీ ఎటువంటి స్పందన లేదు, ఏం చెప్తారు? ఈ దేశంలో పరిపాలిస్తున్న నాయకులు వారికి కను విని ఎరగని రీతిలో గర్వం, అహంకారం పెరిగిపోయి దళితుల పక్షాన మరి ఎంత అవమానకరంగా మాట్లాడి వారు వెనక్కి తీసుకోలేక ఇటు దాన్ని విత్డ్రా చేయలేక సతమతం అవుతూ మేకపోతు గాంభీర్యం వ్యక్తం చేస్తూ వారు తిరుగుతున్నారు. కానీ వారికి అధికారం ఉందని ఆంభావంతో సులకనగా మాట్లాడిన అమిత్ షాని రాజీనామా చేయాలి, ఆయన పదవి నుంచి తొలగించాలని మేము ప్రధానమంత్రి మోడీ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఉన్న దళితులందరినీ అవమానపరిచిన మరి అమిత్ షాని మీరు బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే మీరు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే రాజ్యాంగం సృష్టించిన సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అంత సులకనగా మాట్లాడి మీరు ఆ సీటులో కానీ ఆ పార్లమెంట్లో కానీ ఉండటానికి అర్హత లేదు. ఎందుకంటే మీకు భిక్ష పెట్టిన మరి ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు నువ్వు, మరి మీరు ఈ విధంగా మాట్లాడటం తగదని ఈ విధంగా మరి ఏఐసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మేరకు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఏలూరులో మేము కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి మేము ఈ విధంగా నిరసన ప్రకటిస్తున్నాం. దీని ద్వారా మరి అమిత్ షా గారు దాన్ని విత్డ్రా చేసుకోవాలని, అలాగే మరి దళితుల పక్షాన క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. అది మొత్తంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా అమిత్ షాని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి. భారత రాజ్యాంగ నిర్మాత మీదే ఎట్లాంటి వ్యాఖ్యలు చేయడం, చులకన వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయచండితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.